వచ్చేసిందండి మన బోనాల పండుగ. సో చూసొచ్చేద్దామా మనకి ఇష్టమైన బల్కంపేట ఎల్లమ్మ తల్లి టెంపుల్ని. సో నేనైతే ఈరోజు బల్కంపేట ఎల్లమ్మ తల్లి టెంపుల్కి వచ్చేసానండి. ఇది హైదరాబాద్ బేగంపేట తర్వాత మన ధర్మవరం రోడ్ బల్కంపేట దగ్గర ఉంటుంది. సో అస్సలు మామూలుగా లేదండి టెంపుల్. అండ్ ఆ ముందు రోజు కళ్యాణం అయితే అయింది. నేను కళ్యాణానికి రావడం కుదరలేదు. సో కానీ నెక్స్ట్ డే నాకు ఇంకా చూడాలనిపించి నేను వచ్చేసానండి బల్కంపేట ఎల్లమ్మ తల్లి దగ్గరికి. నేను వచ్చేసరికి టెంపుల్ అయితే క్లోజ్ అయిందండి. మళ్ళీ 3 గంటలకు ఓపెన్ చేస్తారని చెప్పారు. సో నేను అలా లైన్లో ఎదురు చూస్తూ ఉన్నాను. ఇంకా అలా క్రౌడ్ ఆటోమేటిక్గా పెరిగిపోతూ ఉంది. నార్మల్ డేస్లో వచ్చినా కూడా అసలు ఇంత క్రౌడ్ నేను ఎప్పుడు చూడలేదండి. అంతకుముందు కూడా నేను వచ్చాను, బట్ ఈ క్రౌడ్ అయితే నేను ఎప్పుడు చూడలేదు. సో ఆ రోజు కూడా బోనాలు చేస్తూనే ఉన్నారు. సో అందరూ వెయిట్ చేస్తున్నారండి గేట్ దగ్గర. గేట్ ఎప్పుడు ఓపెన్ చేస్తారని చూసేసామండి. ఇంకా గేట్ ఓపెన్ చేసేసారు. ఇంకా క్రౌడ్ అందరూ అలా తోసుకుంటూ లోపలికి వెళ్ళిపోతున్నాము. నేను అలా లోపలికి అడుగు వేసానో లేదో అసలు ఆ ఫీల్, ఆ వైబ్రేషనే వేరండి. ఎంతన్నా స్వయంభూగా వెలిసింది కదా అమ్మవారు. నిజం చెప్తున్నాను, అసలు లోపలికి వెళ్ళంగానే అదొక రకమైన వైబ్రేషన్ వచ్చిందండి. సో యాక్చువల్లీ అమ్మవారు వచ్చేసి బావిలో వెలిసారండి స్వయంభూతను. సో మామూలుగా గర్భగుడి లోపలికి వెళ్ళి దండం పెట్టుకుంటాం కదా. సో కానీ ఇక్కడ మెట్లు దిగి లోపలికి వెళ్ళి అమ్మవారి బావిలో ఉండి చూడాలండి. సో ఇంకా ఈ చుట్టూ గర్భగుడి చుట్టూ అమ్మవారి దశావతారాలు, అలంకరణ అస్సలు మైండ్ బ్లోయింగ్. చాలా చాలా బాగా నచ్చేసింది నాకు ఆ రోజు. నేను ఇన్ని ఇయర్స్ నుంచి వెళ్తున్నాను కానీ టెంపుల్ నిజంగా ఈ రోజు వెళ్ళిన ఫీల్ రాలేదండి. సో లోపలికి అలా దర్శనానికి వెళ్ళిపోయాము. సో లోపలికి గర్భగుడిలోకి ఫోన్ అయితే అలౌ లేదు, నేను తీయలేకపోయాను. బట్ బయటకు వచ్చేసిన తర్వాత అమ్మవారు సేమ్ లోపల ఎలా ఉందో అలాగే ఒక గోడకి అమ్మవారి డిజైన్ అయితే చేశారండి. అది చాలా నచ్చేసింది నాకు. చూడండి మీకు చూపిస్తున్నాను. సో సేమ్ ఇలాగే ఉంటుంది గర్భగుడిలో కూడా అమ్మవారు. సో అమ్మవారిని చూసి బయటకు వచ్చేసిన తర్వాత ఇక్కడ బోనాలు సమర్పిస్తారండి అమ్మవారికి. సో ఇక్కడ సపరేట్గా అమ్మవారికి బోనాలు సమర్పించే ప్లేస్ ఇది. సో ఎవరి కాళ్ళు బోనాలు తీసుకొచ్చేసి అమ్మవారికి నైవేద్యం వండుకొస్తారు కదా బోనాల్లో. సో నైవేద్యం అనేది ఇక్కడ అమ్మవారికి సమర్పించేసుకుంటున్నారు. సో అదే నైవేద్యాన్ని అందరూ ప్రసాదంగా కూడా తీసుకుంటున్నారు. సో మేము వెళ్ళిన రోజు అయితే ఇంకెవరికి వాళ్ళమే ప్రసాదం తీసుకున్నాము. అండ్ ఇది వచ్చేసి అద్దాల మేడ అంటారు. సో ఈ రూమ్లో ఏంటంటే అమ్మవారు చుట్టూ గ్లాసెస్ ఉంటాయండి. అమ్మవారిని ఉయ్యాలలో పెట్టారు. అసలు చాలా బాగుంటుంది ఇది. అదైతే క్లోజ్ చేసింది, ఓపెన్ చేయలేదు. బట్ నేను బయట నుంచి షూట్ చేశానండి. అండ్ కళ్యాణ ఉత్సవాల విగ్రహాలండి ఇవి. మొన్న అమ్మవారి కళ్యాణం జరిగింది కదా. సో ఆ విగ్రహాలు ఇవి. చూడండి అమ్మవారిని ఎంత బాగా అలంకరణ చేశారో. కొత్త పెళ్లి కూతురు పెళ్ళైన తర్వాత ఎంత అందంగా ఉంటుంది చూడండి. సో అయిపోయిందండి. ఇది నా బల్కంపేట ఎల్లమ్మ టూరు. సో చూసారు కదా ఫ్రెండ్. సో మీరు కూడా చూడండి. సో కుదిరితే మీరు ఒకవేళ హైదరాబాద్ చుట్టుపక్కల ఎక్కడైనా ఉంటే మాత్రం మీరు కంపల్సరీ విజిట్ చేయండి బల్కంపేట ఎల్లమ్మ తల్లి టెంపుల్. ఓకేనా?